ఎగ్తో ఇలా చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా ఎగ్స్ను ఉడకబెట్టి పెట్టుకోవాలండి. దీంట్లో ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. కారం, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుకోవాలి. కారం అంతా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఘాట్లు పెట్టుకోవాలి. 2 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేరే కళాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఎగ్స్ను ఆయిల్లో బాయిల్ చేసుకోవాలండి. ఇలా అన్నీ అదే విధంగా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి కదా, వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు మెత్తగా పిసికి వడకట్టుకోవాలండి. తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత కారం వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. వేరే పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు గింజలు, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలండి. ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి కాబట్టి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేలాగా ఒకసారి కలపాలండి. ఉల్లిపాయలు వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చింతపండు పులుసును పోసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేవీ మరిగాక బాయిల్ చేసిన ఎగ్స్ను గ్రేవీలో వేసుకోవాలి. ఇలా అన్నీ అదే విధంగా వేసుకోవాలండి. ఈ ఎగ్ పులుసు అనేది అందరికీ తినాలనిపిస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. కసూరి మేతి వేసుకోవాలండి. కొంచెం ఇది ఫ్లేవర్ అనేది ఇస్తుంది కసూరి మేతి అనేది. కొత్తిమీర వేసుకోవాలండి. చూసారా, గ్రేవీ అనేది మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా మీడియం సైజులో వస్తే టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కలుపుకోవాలండి ఒకసారి. సో రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.